అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 23వ రోజు పారాయణంలో విశేషమైనటువంటి యొక్క ఫలితాలు, దానాలు, మరి ఎటువంటి యొక్క పూజ చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాలు ఈరోజు క్లుప్తంగా మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చక్కటి ప్రార్థనతోటి మనం ప్రారంభం చేద్దాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మాతాపితృ సమందైవం నదైవం పితృమర్చయేతు సర్వతీర్థ ఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా మాతాపితృభ్యో నమః. ఈరోజు పంచదశోధ్యాయం. వీరభద్రుని మూర్ఛతో వెర్రెత్తిపోయించిన శివసేన పోలోమంటూ పరిగెత్తి పురహరుణ్ణి శరణు వేడింది. అభవుడైనటువంటి ఒక శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు. అంతవరకు భయకంపితులైనటువంటి సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధ ప్రవేశం చేశారు. నంది వాహనారూఢుడై వస్తున్నటువంటి ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు. జలంధరుడు చండీశ్వరుడితో తలపడుతూనే ఉన్నాడు. శుంభ నిశుంభ కాలనేమి అశ్వముఖ బాలాహక ఖడ్గరోమ ప్రపండ ఘస్మరాజ రాక్షస నాయకులందరూ కూడా ఉక్కుమ్మడిగా ఈశ్వరునితో తలపడ్డారు. సర్వేశ్వరుడైనటువంటి శివుని వీరేపాటి ఆయన యొక్క గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును వదిలేశాడు. బాలాహకుడి తలను 2 ముక్కలుగా చేసేశాడు. పాశప్రయోగంతో రాక్షసులను ఘర్మసుననేటువంటి వాడిని నేలకు పడగొట్టాడు. అతి భయంకరమైనటువంటి యొక్క భీషణ యుద్ధం రాక్షసుల మధ్య పరమేశ్వరుని మధ్య జరుగుతూ ఉంది. ఈ లోపల శివవాహనమైనటువంటి వృషభం శృంగముల చేత అనేక మంది రాక్షసులను యమలోకానికి పంపించేసింది. శివ ప్రతాపంతో చిల్లులు పడిపోయినటువంటి తన సేనా చక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయినటువంటి జలంధరుడు సరాసరి రుద్రుడిని తనతో యుద్ధానికి పిలిచాడు. ఆహ్వాన సూచనగా 10 బలమైనటువంటి బాణాలతో పశుపతిని గాయపరిచాడు. అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాసిపోలేదు. ఆ విధంగా వాడు వేసినటువంటి యొక్క బాణాలకు పరమశివుడు చిరునవ్వు నవ్వినవాడై మందహాసముతోటే జలంధరుడిని, వాడి యొక్క గుర్రాలని, వాడి యొక్క రథాన్ని, వాడి యొక్క జెండాన్ని, ధనుస్సుని, రథ చక్రాలను నరికేశాడు. రథహీనుడైనటువంటి యొక్క రాక్షసుడు ఒక గదను తీసుకొని గంగాధరుని మీదకు రాబోయాడు. శివుడు ఆ గదను తన బాణాలతో విరిగగొట్టేశాడు. నీరాయుధుడైనటువంటి జలంధరుడు పిడికిలి బిగించి పినాకిపాణిపై దూకబోయాడు. ఒకే ఒక్క బాణంతో వాడిని 2 మైళ్ళ దూరానికి ఎగిసిపడేంతగా బాణం వేసి వాణ్ణి అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. ఉడ్డురాటు శిఖామణి అయినటువంటి శివుడు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే గొప్పగా యుద్ధం చేస్తున్నాడు, బలవంతుడని గుర్తించి అతనిని సమీపించి సమ్మోహనకరమైనటువంటి యొక్క గంధర్వమాయను ప్రయోగించాడు. నాదమూర్తి అయినటువంటి నటరాజుడు మోహితుడయ్యాడు. గంధర్వ గణాలన్నీ కూడా అప్సరో నాట్యాలు, దేవగణ వాద్య ఘోషలతో ఆయనను సమ్మోహితుడి అయిపోయేటట్టుగా చేశారు. ఆ మోహంతో ఆయన ధరించినటువంటి యొక్క సమస్త ఆయుధాలు కూడా చేజారిపోయాయి. ఎప్పుడైతే మృడుడల మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ నిశుంభులిద్దరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివమందిరానికి బయలుదేరాడు. వెళ్లే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోహించాడు. మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించినటువంటి ఒక జలంధరుడు పంచముఖాలతోనూ 10 చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించినటువంటి ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకానొక మాయా వృషభం మీద శివమందిరమైనటువంటి పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు. అలా వస్తూ ఉన్నటువంటి మాయా జలంధరుని చూసి అంతవరకు పరదృష్టి గోచరం కాని పార్వతీదేవి వాడి దృష్టిపథంలో పడింది. అందానికి మారుపేరైనటువంటి
ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్థలనం చేసుకున్నాడు. ఎప్పుడైతే వాడు వీర్యస్థలనం చేసుకున్నాడు అప్పుడే వాడి మాయా విద్య నశించిపోయింది. వాడు రాక్షసుడనేటువంటి విషయం పార్వతికి అర్థమైపోయింది. అంతటితో ఆమె అంతర్హితమై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది. తక్షణమే ఆ యొక్క విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క విష్ణువు ఇలా చెబుతున్నాడు, తల్లి పార్వతి, వాడు చూపించినటువంటి దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంటుంది, దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు. నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరాని వాడు, అలాగే ఆ యొక్క జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయించరాని వాడుగా తయారయ్యాడు. వాడు నీ పట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షస లోకానికి బయలుదేరాడు విష్ణుమూర్తి. మరి ఇంతటితో పంచదశోధ్యాయం మనం సమాప్తం చేసుకున్నాం. 16వ అధ్యాయంలోకి మనం మరి ఆ విశేషాలు ఏంటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుడిని భార్య అయినటువంటి బృందకు దుస్వప్నాలు కలగసాగాయి. ఆమె కలలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్టు, దిగంబరుడైనట్టు, వళ్ళంతా నూనె పూసుకొని తిరుగుతున్నట్టు, నల్లరి రంగు పువ్వులతో అలంకరించబడినట్టు, పూర్తిగా ముండనం అంటే గుండు చేయించుకున్నట్లు, దక్షిణ దిశగా ప్రయాణిస్తున్నట్టు, తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి. అంతలోనే మేల్కొనినటువంటి బృంద ఉదయసూర్యుణ్ణి దర్శించి తను చూసినది కలేనని తెలుసుకొని అది అశుభమని తలపోసి చింతించసాగింది. అయినా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదెసలా మసలసాగింది. ఆ విధంగా ఒకానొక వేళ వనవిహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన 2 రాక్షసులు కనిపించారు. వారిని చూసి భీతాత్మురాలైనటువంటి బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వనమందే శిష్య సమేతుడై ఉన్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని, ఓ మునివర్య, నన్ను రక్షించు, నాకు నీవే శరణని కేకలు వేయసాగింది. అప్పుడు ఆ ముని భయగ్రస్తమైనటువంటి ఆమెని వెన్నంటి వస్తున్నటువంటి ఒక రక్కసుల్ని చూసి ఒక్క హుంకార మాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. అంతటితో ధైర్యం చేజెక్కినటువంటి బృంద ఆ మునికి దండబొత్తుగా ప్రణమిల్లి, ఓ ఋషీంద్ర, ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాళుడవు కనుక నేను నా సంశయాలను కొన్నింటిని నీ ముందు ఉంచుతున్నాను. నా భర్త అయినటువంటి జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయ అని ప్రార్థించింది. కరుణాకరమైనటువంటి దృష్టులను ప్రసరిస్తూ ఆ యొక్క ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే 2 వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ 2 కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడినటువంటి జలంధరుడి చేతులను, మొండెమును, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త యొక్క ఖండిత అవయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చసాగింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ఆ యొక్క మునిని కోరింది. అందుకు ఆ మునీశ్వరుడు నవ్వుతూ, శివోపహతులైనటువంటి వాళ్ళని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు, అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక నేను బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనల మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు. భిన్నురాలైనటువంటి బృంద ఆ యొక్క జలంధరుడు కౌగలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైనటువంటి భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోని వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. మరణించినటువంటి మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనేటువంటి ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది.
మగని వేషములో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపినటువంటి ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించినటువంటి నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నువ్వు భార్యావియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైనటువంటి ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి ఆ యొక్క గతి అయిన వాడి వగుదుగాక అని శపించి తనను అభిషలేసిస్తూ చేరవుతున్నటువంటి శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించినటువంటి విష్ణువు మాటి మాటికి ఆ బృందని స్మరించసాగుతూ ఉన్నాడు. నీలునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపింపసాగాడు. సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అదొక విష్ణుమూర్తి అల్లాడిపోసాగాడు. మరి ఈ విధంగా ఈ కథను 15వ 16వ అధ్యాయములు ఈరోజు మనం సమాప్తం చేసుకున్నాం. కాబట్టి ఈ 23వ రోజు నిషిద్ధమైనటువంటి పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. ఉసిరి తులసి అనేటువంటి పదార్థాలు తీసుకోకూడదు. మంగళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు దానం చెయ్యాలి. అష్టమాతృకలు అనేటువంటి దేవతలను పూజించాలి. ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృకాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపించాలి. దీనివలన మాతృరక్షణం, దేవత అనుగ్రహం ఇత్యాది ఫలితాలు మనకు కలుగుతాయి. కాబట్టి ఈరోజు 23వ రోజు పారాయణ మనం సమాప్తం చేసుకున్నాం. కాబట్టి మరి ఇటువంటి పురాణములు మరి చక్కగా మీరందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు కాబట్టి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరొక పారాయణములు అంటే 24వ రోజు పారాయణం యొక్క విశేషాలు, వాటి ఫలితాలు అన్నీ కూడా వివరంగా వచ్చేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు.